దేశంలోనే ఎక్కడా లేని విధంగా విశాఖలోని పోలీసులు వినూత్న మేళా నిర్వహిస్తున్నారు. సహజంగా మేళా అంటే ఏ జాబ్ మేళానో లేదా హస్తకళల మేళా లేదా చేనేత మేళా అని అనుకోగలరు. అయితే అలా కానే కాదు. విశాఖ పోలీసులు చేస్తున్న వినూత్న కార్యక్రమమే వెహికల్ రిటర్నింగ్ మేళా. ఈ పేరుతో విశాఖ పోలీసులు దేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరిదైనా వాహనాలు దొంగతనానికి గురైన వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్కి సంప్రదించి ఫిర్యాదు చేయాలి. అలా చేయడం ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నేరస్తులను పట్టుకోవడమే కాకుండా పోగొట్టుకున్న వాహనాన్ని కూడా బాధితులకు అప్పగిస్తున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకు వెహికల్ రిటర్నింగ్ మేళా కార్యక్రమం ద్వారా బాధితులకు అప్పగించిన వాహనాల వివరాలు చూస్తే 2025 సంవత్సరం మార్చి 19వ తేదీన 152 వాహనాలు బాధితులకు అప్పగించగా 2025 సంవత్సరం ఏప్రిల్ 22న 320, తిరిగి అదే సంవత్సరం సెప్టెంబర్ 19న 346, అదే సంవత్సరం డిసెంబర్ 31న 351, 2026 సంవత్సరం మార్చి 24వ తేదీన 413 వాహనాలను బాధితులకు అప్పగించారు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 5 మేళాలు నిర్వహించగా 1500కు పైగా వాహనాలు బాధితుల చెంతకు చేరాయి. వాహనాలను పోగొట్టుకున్న యజమానులను గుర్తించి వారికి వాహనాలు అప్పగించడానికి విశాఖ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి ఏర్పాటు చేశారు. దొంగతనాలకు గురైన వాహనాలు రికవరీ చేయగానే అసలు వాహన యజమానుల వివరాలను ఆర్టీఓ కార్యాలయాలు, థర్డ్ ఐ అప్లికేషన్ యాప్, పోలీస్ రికార్డుల ద్వారా గుర్తించి బాధితులకు సమాచారం అందించి వెహికల్ రిటర్నింగ్ మేళాలో వాహనాలను తిరిగి ఇస్తున్నారు. అంతేకాకుండా విశాఖ నగరంలో నేర, ట్రాఫిక్, ప్రమాద సంబంధిత కేసుల్లో పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. చట్టపరమైన విధానమైన అడ్డంకుల కారణంగా వాహనాలను సంవత్సరాల తరబడి స్టేషన్ ప్రాంగణంలో ఉంచేయగా అవి తుప్పుపట్టిపోతున్నాయి. వాస్తవానికి కోర్టులో జరిమానా కట్టిన వాహనాలనే తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే విశాఖ పోలీసులు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముందు వాహనాలు తీసుకెళ్లి తర్వాత కోర్టుకు జరిమానా కట్టుకునే వెసులుబాటు కల్పించగా ఎందరికో ఊరట దక్కుతోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ చేపట్టిన ఈ వెహికల్ రిటర్నింగ్ మేళా నిజంగా అభినందనీయం. దేశంలోనే ఇది ఒక సరికొత్త ప్రయోగం. సాధారణంగా వాహనం దొంగతనానికి గురైతే అది మళ్ళీ దొరుకుతుందన్న ఆశ బాధితుల్లో తక్కువగా ఉంటుంది. కానీ విశాఖ పోలీసులు రికవరీ చేసిన వాహనాలను ఏకంగా ఒక మేళాలాగా నిర్వహించి అప్పగించడం బాధితులకు పెద్ద ఊరట. ఈ మిషన్ కోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల డేటా ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా పొరుగు రాష్ట్రాల్లోనూ గాలించి వాహనాలను రికవరీ చేస్తున్నారు. సాధారణంగా పట్టుబడిన వాహనాలను కోర్టు ద్వారా విడిపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ పోలీసులు చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేసి ఉన్నతాధికారుల సమక్షంలో నేరుగా బాధితులకు వాహన తాళాలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1500కు పైగా వాహనాలను అంటే బైక్లు, ఆటోలు, కార్లు రికవరీ చేసి యజమానులకు అందించడం విశేషం. దీని విలువ కోట్లలో ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులకు, సామాన్య ప్రజలకు మధ్య దూరం తగ్గడమే కాకుండా పోలీస్ వ్యవస్థపై నమ్మకం రెట్టింపైంది. దొంగతనం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. మన విశాఖపట్నంలో క్రైమ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ 3 రకాల పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక బండి నేరం చేయడానికి ఉపయోగిస్తే ఆ బండి సీజ్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఆ బండి ఎక్కడైనా ఉన్నది, ఎవరు క్లెయిమ్ చేయట్లేదు, అటువంటి అన్క్లెయిమ్ బండి కూడా మేము సీజ్ చేస్తాం. ఇంకొకటి, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే, వేరే నేరాలు తరచుగా చేస్తే బండి సీజ్ చేయాల్సి వస్తుంది. అదే మాదిరిగా యాక్సిడెంట్ చేస్తే కూడా బండి సీజ్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి బండి మన పోలీస్ స్టేషన్లో నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉండడం వలన ఇవన్నీ వెహికల్స్ పాడైపోతాయి. వర్షంలో తడిసి, ఎండలో, అదే మాదిరిగా అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతాయి. ఒక 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత అది స్క్రాప్ మ్యాటర్గా మారిపోతుంది. అందులో కొన్ని విలువైన 2 వీలర్స్, 4 వీలర్స్ కూడా ఇలాగే మారిపోతాయి. అది కాకుండా పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్లో ఇవన్నీ వెహికల్స్ ఉండడం వల్ల పరిశుభ్రత పూర్తిగా దెబ్బతింటుంది.
పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ కూడా బాగా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే ఈ పరిస్థితిలో మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తరచుగా విశాఖపట్నం సిటీ పోలీస్ వెహికల్ రిటర్న్ మేళా పెడుతున్నారండి. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ మొదటి మేళా పెట్టడం జరిగింది. ఆ మేళా సందర్భంగా 152 వెహికల్స్ రిటర్న్ చేయడం జరిగింది. ఎవరికి? ఓనర్స్కి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మన లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పగలు రాత్రి కృషి చేసి ఆ బండి ఎవరిది ఆ నిజమైన ఓనర్ని ట్రాక్ చేసి తర్వాత ఓనర్ని రప్పించి తర్వాత ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ క్రెడిట్ మొత్తం మన ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్ అండ్ మన పీసీఆర్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి ఇన్స్పెక్టర్ పీసీఆర్ వాళ్ళ స్టాఫ్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ముగ్గురు డీసీపీలు అండ్ ఏడీసీపీలు అండ్ ఏసీపీలు. సో మొదటి మేళాలో 152, రెండో మేళా జరిగింది ఏప్రిల్ 22వ తేదీ పోయిన సంవత్సరం, అందులో 320. మూడో మేళా సెప్టెంబర్ 19వ తేదీ పోయిన సంవత్సరం, అందులో 346. నాలుగో మేళా జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31వ తేదీ 321. అండ్ ఈ సంవత్సరం మొదటి మేళా ఇది 5వ మేళా, ఈరోజు 24వ తేదీ మార్చ్ నెల 2026 అండి, 413 అంటే రికార్డ్ ఒకటి. సో ఈ రికార్డ్ సృష్టించిన డీసీపీస్, ఏడీసీపీస్, ఏసీపీస్ అండ్ చాలా కష్టపడిన ఆల్ ఎస్హెచ్ఓస్ అండ్ మన ఇన్స్పెక్టర్ పీసీఆర్ ఆయన సిబ్బంది అందరికీ, వాళ్ళ సిబ్బంది అందరికీ నేను సభముఖంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మనం గ్రౌండ్కి వెళ్ళి వాళ్లకు ఇండివిజువల్గా వెహికల్ అప్పచెప్పడం జరుగుతుంది.